హాయ్ హలో నమస్తే. నేను మీ రేణుగునకులకుల చాలా మంది అయితే నేను మొన్న ఒక అమ్మాయి గురించి అయితే వీడియో పెట్టినానమాట. వీడియో పెట్టంగలోనే కామెంట్లు ఏమని వచ్చినాయి అంటే, మీ ఆయన కూడా అంతే కదా, మీ ఆయన కూడా ఇట్లా చేసిండు కదా, మీ ఆయన కూడా కొట్టిండు కదా, మీ ఆయన కూడా తిట్టిండు కదా. అసలు ఎట్లుంటుందంటే వాళ్ళు అవతల వాళ్ళు బాధ ఎప్పుడైతే మీకు చెప్పాలనుకుంటారో యువతల వాళ్ళ బాధను లాగటం మొదలు పెడతారు. అది చాలా తప్పు అన్నమాట. ఇప్పుడు రెండిటికి తేడా ఉంటుంది అన్నమాట. పెళ్లి చేసుకోవడం ఒకటి, పెళ్లి చేసుకోకుండా వదిలేయటం ఒకటి. పెళ్లి చేసుకోకుండా వదిలేసిన దానికి పెళ్ళి అయ్యి మా ఫ్యామిలీ గొడవలకి రెండు కంపేర్ చేసిర్రు. అది చాలా తప్పనమాట. అయితే చాలా మంది ఇంకొకటి కూడా అంటారు, మీ ఆయన కూడా ఇట్లా చేసిందని చెప్పినావు కదా, మీ ఆయన కూడా అట్లా చేసిందని చెప్పినావు కదా, మీ ఆయన ఓకే మా ఆయన అట్లా చేసిండు కరెక్టే కాదంటలేను, కానీ మా ఆయన అయితే నన్ను అయితే ఇడిసబెట్టలేదు కదా, నన్ను ఇడిసబెట్టలేదు, నన్ను పెళ్లి చేసుకున్నాడు. అది ఇంక్లూడింగ్ ఇంకొక ముచ్చట చెప్పాలంటే మాది వచ్చేసి రిజిస్టర్ మ్యారేజ్, అందులో వచ్చేసి స్పెషల్ మ్యారేజ్ అయితే మేము చేసుకున్నాము. ఎన్నిసార్లు చెప్పిన జనాలకి ఎట్లుంటుందంటే అది తీసుకొచ్చి ఇది రాయడం, ఇది తీసుకెళ్ళి దాంట్లో రాయడం. ఇప్పుడు అమ్మాయికి నాకు ఎంత తేడా ఉంటుందంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అని చెప్పి ప్రెగ్నెంట్ చేసి వదిలేసి ఇంకా మస్తు పైసలు వాడుకొని అతను ఎంత ఆగం చేసి ఇడ్సబెట్టిండు. కానీ మా ఆయన అట్లా చెయ్యలేదు కదా. అయినా కూడా కామెంట్లు అట్లా ఎందుకు పెట్టాలి నాకు అర్థమవుతలేదు. నిజంగా చాలా బాధాకరం. నాకే బాధ అనిపించింది. అట్లా పెట్టడం కరెక్ట్ కాదు. సరే, ఇంకా మా ఆయనకి నాకేం జరిగింది అనేది మీకు ఇప్పుడు ఈరోజు చెప్తా. నా మ్యారేజ్ లైఫ్లో ఎట్లా జరిగితే ఎట్లా ఇదైనాం, ఎట్లా తప్పు జరిగింది, ఎట్లా ఇబ్బందులు పడ్డాం, ఎట్లా కష్టాలు పడ్డాం అనేది చెప్తా. ఇప్పుడు ఎవరైతే ఇద్దరు ఉంటారో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారో, ఇద్దరు కలిస్తేనే ఒక నడక అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇందులో వచ్చేసి లవ్ మ్యారేజ్ ఒకలాగా ఉంటుంది, అరేంజ్డ్ మ్యారేజ్ ఒకలాగా ఉంటుంది. కానీ లవ్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది, అరేంజ్డ్ మ్యారేజ్ ఒకలా ఉంటుందని నేను ఇప్పుడు చెప్పా కదా మీకు. లవ్ మ్యారేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇద్దరే బాగా అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటారు, కలిసి ఉండాలనేది ఒక ఐడియా ఉంటుంది. అట్లనే అరేంజ్డ్ మ్యారేజ్కి వచ్చేసరికి ఎట్లుంటుందంటే ఇటు తరాలు చూసి ఇటు అటు చుట్టాలు వచ్చి అరే అది ఇది కట్నం కానుకలు బంగారం ఇంకా ల్యాండ్ అని అయ్యని అని మస్తు ఇచ్చి చేస్తారు అన్నట్టు. కానీ లవ్ మ్యారేజ్కి వచ్చేసరికి అరే నా హస్బెండ్ నన్నే చూసుకోవాలి, నా హస్బెండ్ నాతోటే ఉండాలి అనేది ఒకటి సెల్ఫ్ లవ్ స్టార్ట్ అయిపోతుంది. మన మీద మనకి లవ్ స్టార్ట్ అవుతుంది. అవతలని కూడా మనం ఎట్లా అంటే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకొని తీసుకొచ్చినావు కాబట్టి ఖచ్చితంగా నాకు కావాల్సినవి నువ్వు చూడాలి అనేది ఒక వర్షన్లో వెళ్తాం అనమాట. అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళు కూడా అట్లనే. పెళ్ళి అనేది ఇద్దరికి సంబంధించిన విషయం. అది ఇద్దరికంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి సంబంధించిన విషయం. అందులో వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పుడు గొడవలు అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. గొడవలు ఎట్లా స్టార్ట్ అవుతాయి ఏంటి అనేది నేను నా విషయమే కాదు, ఈరోజు చుట్టుపక్కల జరిగే విషయాలు కానీ నేను చూసిన విషయాలు కానీ మీ అందరికీ అయితే షేర్ చేస్తే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన అన్న మాట అయితే నాకు చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడలేదు అట్లా ఏం జరిగింది, అసలు ఏం డిస్కషన్ జరిగింది, అసలు ఏమైంది ఇప్పుడు నేను ఎట్లా వెళ్తా అంటే అరే నా మొగుడిదే తప్పని నేను చెప్తాను, నా వైఫ్దే తప్పని మా ఆయన చెప్తాడు. కానీ ఎప్పుడు కూడా అవతల అమ్మాయిని ఎవరైతే ఒక అమ్మాయి నాకు వీడియో ఇట్లా చెయ్యక్క నాకు ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పిన అమ్మాయిని నేను ఇట్లా అట్లా వాడుకున్న ఒక వైఫ్ మెటీరియల్ని ఎవరు కూడా ఒక అబ్బాయితో షేర్ చేయడం అనేది జరగదన్నమాట. అమ్మాయిని ఏది చేసినా ఫిజికల్గా కానీ ఎట్లా ఏమి చేసినా కూడా ఒక అమ్మాయిని మళ్ళీ నేను ఇట్లా చేసినా అని చెప్పి పక్కనోడి దగ్గరికి వచ్చి ఎవడు కూడా డిస్కస్ చెయ్యడు, వాడు భార్య కాబోయే అమ్మాయిని. కానీ అట్లాంటివి కూడా డిస్కషన్ చేసిరన్నమాట అవతలోళ్ళు. కాబట్టి ఆ అమ్మాయి వీడియో పెట్టమని అడిగింది. కానీ నేను ఇక్కడ ఆ వీడియో ఆపడానికి కారణం ఏంటి అక్క అని అంటే ఆ వీడియో నేను ఆఫ్ చేసి, ఎందుకంటే నాకు దాని కింద బ్యాడ్ కామెంట్లు నా హస్బెండ్ గురించి వచ్చినప్పుడు నేను అసలు తట్టుకోలేకపోయినా. ఎందుకంటే అప్పుడు గొడవలు ఉంటాయి. ఇప్పుడు చాలా పంచాయతీలు అయితే చాలా మంది మొగుడు పిల్లలు ఎట్లా అంటే 4-5 ఏళ్ళు ఇడిపోతారు. ఇడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అటు ఇటు పంచాయతీలు చేసి కలిపి ఉంచుతారనమాట. భార్యాభర్తల బంధం అంటే అదనమాట. ఇంక్లూడింగ్ కోర్టుకి వెళ్ళినా కూడా ఇడదీయరు. అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిఎస్లలో గొడవలు పెట్టి లొల్లులు పెట్టుకొని జుట్లు పట్టుకొని ఎంత కొట్లాడినా కూడా ఇద్దరికైతే అస్సలు ఇడిపోమని ఎవ్వరు చెప్పరు. ఇద్దరిని కలిసి ఉండండి బాగుండండి అనే అటు ఇటు పుష్ చేస్తారు. ప్రపంచం మొత్తం కూడా భార్యాభర్తలను కలిపి ఉంచడానికే ట్రై చేస్తుంది. ఈరోజు భార్యాభర్తలు అంటే ఏంటి అసలు? ఇప్పుడు నా విషయమే కాదు, నా విషయంలో జరిగింది మీ అందరికీ. నా విషయంలో ఏం జరిగిందంటే నన్ను ఎక్కడా కూడా మా ఆయన నువ్వు వైఫ్ కాదు, నా పెళ్ళాని కాదు, లేకపోతే నిన్ను మా ఇంటికి తోలుకపోనని ఎప్పుడు అనలేదు. అంతకన్నా ముందు జనవరిలో అసలు మేము పెళ్ళే చేసుకున్నప్పుడే నన్ను తోలుకపోయిండు మా ఆయన. నన్ను తోలుకపోయిండు, నన్నంతా నేను వెళ్తేనే తను వెళ్ళిండు.
కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే మా ఆయనకి ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మా ఫ్యామిలీలో వదిలిపెడుతున్నా. మా ఫ్యామిలీలో వదిలిపెడుతున్నా అంటే మా ఫ్యామిలీయే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, మా ఫ్యామిలీయే ఈ అమ్మాయికి అన్నీ చూసుకుంటుంది, మా ఫ్యామిలీనే ఈ అమ్మాయి అన్నీ అడగాలి. ఇక్కడ ఒకటి చెప్తున్నా, మా ఆయనే కాదు ఇంకొకరైనా అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ మీరు ఎవరైతే ఏ పిల్లనైతే చేసుకుంటారో మందిలో 100 సార్లు చూసి చేసుకున్నా కూడా ఆ అమ్మాయికి ఏదైనా కావాలన్నప్పుడు మీ బాధ్యత. ఎందుకంటే రోజులు మారినాయి, అన్నీ మారిపోయినాక పాతకాలం పద్ధతుల్లో ఏదైనా కావాలంటే మా అమ్మకు అడుగు, మా నాన్నకు అడుగు, ఆ రోజులు పోయినాయి. అయితే ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే పోయి మా అమ్మని అడుగు, నాకేదైనా తినాలనిపిస్తుంది బావ, నాకు ఇట్లా తినాలనిపిస్తుంది, అట్లా చేయాలనిపిస్తుంది అంటే మా అమ్మని అడుగు, మా నాన్న అడుగు. ఇది కరెక్ట్ వెర్షన్ కాదు, అబ్బాయిలకి ఇది కరెక్ట్ వెర్షన్ కాదు. ఇప్పుడు చేసుకునే అబ్బాయిలకి చెప్తున్నా, అమ్మాయిలకి చెప్తున్నా, అందరికీ చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్ళి చేసుకున్నప్పుడు ఎక్కువ టైము, ఎక్కువ ఎఫర్ట్, ఎక్కువ అంతా ఇద్దరు కలిసి ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తారు. కానీ అది కలిసి ఉండడానికి ట్రై చేస్తారు. కానీ ఇది ఎట్లుంటుందంటే ఫ్యామిలీలో ఒకటి ఏదైనా జరిగింది, డిస్కషన్ గొడవ అయింది, ఏం గొడవ, అత్తొచ్చి కోడల మీద ఏదో చెప్తుంది. చెప్పినప్పుడు దాన్ని హస్బెండ్ అనేటప్పుడు అప్పటితోటి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది కాదు ఇది జరిగింది, ఇద్దరు వర్షన్స్ వినకుండా మా అమ్మ చెప్పిందే నిజం, మా అమ్మ అబద్ధం చెప్పదు, మా అమ్మ నిజాలే చెప్తుంది, మా అమ్మ అన్ని నిజాలే చెప్తుంది, నువ్వే అబద్ధాలు చెప్తున్నావు అని పిల్లాన్ని ఎప్పుడైతే తక్కువ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు సమస్యలు స్టార్ట్ అవుతాయి. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ఒక భార్య అనేది భర్తని ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు లాగుతారు, లేకపోతే కొంతమంది ఏమో ఎవరికో వాళ్ళు స్వార్థంగా ఉంటారు, కానీ కొంతమంది అట్లా ఉండరు. కొంతమంది భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భార్యలు ఖచ్చితంగా లాగుతారు, బయటికి తీసుకొస్తారు. తర్వాత అందరూ వాళ్ళకున్న అప్పులు కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఈ భార్య తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ హస్బెండ్ వచ్చేసరికి నీ బాధ్యతలు నీయే, నీ దారి నీదే, నీ దారి నువ్వు చూసుకో, నువ్వేమైనా చెయ్యి, ఇంట్లో పని చేయి, లేకపోతే ఎవరి దగ్గర కుకింగ్ చేయి, ఇట్లాంటివి కాదు. ఇప్పుడు ఒక భార్యను చేసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అట్ ది సేమ్ టైం నీకు రెస్పాన్సిబిలిటీ లేనిది కాక నువ్వు తీసుకెళ్ళి మీ పేరెంట్స్ మీద వదిలేస్తే మీ పేరెంట్స్ని ఏమని అడుక్కుంటుంది ఆ అమ్మాయి, ఇది కావాలి నాకు ఏమో చిన్న థింగ్స్ ఉంటాయి. సరే సాయంత్రానికి కొన్ని మల్లెపూలు పెట్టుకోవాలనిపిస్తుంది, నాకు మల్లెపూలు కావాలి మామయ్య గారు అని చెప్పి అడిగిద్దా, లేకపోతే అత్తమ్మ నాకు మల్లెపూలు కావాలి తీసుకురా అని చెప్తుందా? ఎట్లా చెప్తారు? అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి, తోలుకెళ్ళి ఆడబెట్టేటోళ్ళకి ఉండాలి. అందరికీ చెప్తున్నా, ఇది చిన్న సమస్య ఎట్లా స్టార్ట్ అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్కి, ఇట్లనే స్టార్ట్ అవుతాయి గొడవలు అనేవి. నువ్వు ఏదైనా ఉంటే ఇప్పుడు ఇంకొకటి సెకండ్ది, ఇప్పుడు ఇద్దరు కలిసి ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూర్చొని ముచ్చట పెట్టాలి. అమ్మాయి సైడ్ ఒక వర్క్ చేసింది, అమ్మాయి సైడ్ వర్క్ చేసినప్పుడు అబ్బాయి క్లారిటీగా చెప్పినప్పుడు అబ్బాయి సైడ్ ఏం జరుగుతుంది అన్నప్పుడు అబ్బాయి చిట్టి చేయాలనుకున్నాడా, లేకపోతే ఇంకా పైసలు సేవ్ చేయాలనుకున్నాడా, అది ఫ్యామిలీ కోసమా, లేకపోతే వర్క్ పరంగా బయటికి వెళ్తుండా అనేది నువ్వు వచ్చి వైఫ్కి చెప్పుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నేను అడుగుపోతా, నేను ఇటు పోతా, నేను లారీకి పోతా, లేకపోతే ఫ్లైట్ దోల్నీకి పోతా, లేకపోతే కార్లలో ఊరేగుతా అంటే అది వైఫ్కి ఎట్లా తెలుస్తుంది? నువ్వు చెప్పాలి కదా, కూర్చోబెట్టి. ఇప్పుడు నువ్వు నిజంగానే ఒక లారీకి వెళ్తున్నావు, లేకపోతే నిజంగానే ఒక డ్రైవింగ్ ఫీల్డ్కి వెళ్తున్నావు, పిల్లాన్ని కూర్చోబెట్టి ఇది పరిస్థితి. ఇప్పుడు నువ్వు వచ్చేసి ప్రెగ్నెంట్, లేకపోతే నువ్వు వచ్చి ఇప్పుడు పిల్లని కన్నావు, లేకపోతే నువ్వు వచ్చేసి ఇప్పుడు నీకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే నువ్వు ఇప్పుడు చేసే పొజిషన్లో లేవు అని కూర్చోబెట్టి వైఫ్ని ఇక్కడ చెప్పే విధానం ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కగానే ఏమవ్వదు, నేను నీకు కాల్ చేస్తా, డైలీ నీతో మాట్లాడతా, నేను లేకపోతే ఒక 1 వీక్ ఒకసారి వస్తాను నీ దగ్గరికి, నేను చూడనీకి వస్తా, లేకపోతే లారీకి పోయినా అట్లే వస్తా, దేనికి పోయినా అట్లే వస్తా, నీకు ఒకటి చెప్తున్నా, నీకేం తక్కువ చేయను, నేను మంచిగా చూసుకుంటా, నీ కోసం, నా బిడ్డ కోసం, మన ఫ్యామిలీ కోసం అని చెప్పే విధానం ఉంటుంది. ఆ విధానం చెడ్డ రోజు ఈ గొడవలు ఖచ్చితంగా అవుతాయి. దాన్ని అట్లా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి ఉండి ఒక 5,20,000 వరకు ఏదైనా సరే నీకోసం నేనున్నా అని కష్టాల్లో ఉన్న లాగిన అమ్మాయి కోసం నువ్వు లాగింది ఒక అమ్మాయి, లాగినప్పుడు ఆ అమ్మాయి కంటే ఎక్కువ నీకు ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత అంతకుముందు కూడా ఏం చెయ్యకుండా ఒక 1 ఇయర్ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత, అమ్మాయి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, లేకపోతే అమ్మాయికి చేతగాని టైంలో, అమ్మాయి లేకపోతే చూస్తే రోగాన పడ్డప్పుడు, లేకపోతే కాళ్ళ చేత పడిపోయినప్పుడు భార్యకి ఆ టైంలో నువ్వు వెళ్ళి జాబ్లో జాయిన్ అయితే నీకు రెస్పాన్సిబిలిటీ ఎవరిది?
నీకు మెయిన్ నువ్వు పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అది భార్యది. అంటే నేను భార్యకే పెట్టాలి, భార్యను చూసుకోవాలి. నాకు వచ్చే ఒక 10,000 నేను 3,000 మా అమ్మ నాయనకి ఇచ్చిన, ఒక 5,000 మా అమ్మకి పంపిన, 2,000 నా దగ్గర పెట్టుకుంటా అనేది థింక్ ఉండాలి. ఆ థింక్ లేకుండా ఇక్కడ అవ్వాల్సినవి అయినాయి, అక్కడ నాకు పెట్టేసిరు, అక్కడ అయిపోయింది, గతం గత, నేను ఇంకా అక్కడ ఏం జరిగిందో నాకు సంబంధం లేదు, నేను ఇక్కడే చూస్తా అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది సమస్య అనేది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేసి, ఇద్దరు కలిసి ఒక పని చేసి, లేకపోతే ఇద్దరు కలిసే ఈ అప్పు ఒకటి తీసుకున్నప్పుడు ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, దానికి కట్టాల్సిన బాధ్యత కూడా ఇద్దరికీ ఉంటుంది. ప్రతి పనిలో ఇన్వాల్వ్ అయ్యి, ప్రతి పని రాసి పెట్టుకొని, ప్రతి పని ఇంత వచ్చింది, ఇంత నష్టం వచ్చింది, ఇంత లాభం వచ్చింది, ఈరోజు ఇన్కమ్ సోర్స్ ఇంత ఉంది, లేకపోతే ఈరోజు నష్టం ఇంత ఉంది అని ఇంత డిస్కషన్ తర్వాత కూడా నాకేం సంబంధం లేదన్నట్టు ఒడ్డు మీద ఉండి మాట్లాడితే అది అప్పుడు స్టార్ట్ అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్కి డిస్కషన్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. నువ్వు వేరు నేను వేరా? ఎక్కడ నువ్వేరు నేనే వేరు ఎందుకైనావు? నువ్వేరు నేను వేరు అయినప్పుడు మరి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేనెందుకు నిన్ను పట్టుకొని రావాలి? నాకెందుకు అంత అవసరం? నా దగ్గర ఉన్న మనీ మొత్తం పోగొట్టుకున్నా, నా సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం పోగొట్టుకున్నా, నా సెల్ఫ్ ప్రకారం నేను సేవ్ చేసుకున్న మనీ కూడా మొత్తం పోయింది, నా పరంగా నేను దాచుకున్న మనీ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది అమ్మాయికి కూడా. ఎందుకంటే అప్పుడులో అమ్మాయిలకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ఉండేది కాదు, అప్పట్లో అమ్మాయిలకంటూ ఒక ఇల్లు ఉండేది కాదు, అప్పట్లో ఒక అమ్మాయికంటూ ఒక జాగ కాదుగా, చిన్న ముక్కు పుల్ల కూడా అమ్మాయిది ఇది అనేటట్టు ఉండేది కాదు. ఇది అమ్మ పెట్టింది లేకపోతే నాన్న పెట్టింది అనేటట్టు. ఈ రోజులు ఎట్లుందంటే వాళ్ళే సంపాదించుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఉంటుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు చెత్తేరడానికి పోతున్నావు, భార్యకి చెప్పి నేను చెత్తేరడానికి పోతున్నా, ఈరోజు సాయంత్రానికి 1,000 రూపాయలు వస్తాయి, 1,000 రూపాయలలో 200 ఖర్చులు పెట్టుకుంటే 800 నీకు ఇస్తా, లేకపోతే 100 మా అమ్మ నాయనకి పంపుతా, 700 నీకు ఇస్తా. ఇట్లా డిస్కషన్ చేసే విధానం ఉంటుంది. కూసవి నువ్వు ఆ చెత్తేరడానికి పోయి ఒక 100 రూపాయలు సాయంత్రానికి తినేటి ఏవో ఒకటి పట్టుకొని, పండ్లు పొలాలు పట్టుకొని, ప్రెగ్నెంటా లేకపోతే ఆ భార్యకి బాగాలేదా, లేకపోతే ఇట్లా ఎక్సెట్రా అయినప్పుడు కూడా నువ్వు తీసుకొచ్చి ఒక ఫ్రూట్ తినిపిస్తావా, ఒక పండు తినిపిస్తావా, లేకపోతే తీసుకొచ్చి ఒక మల్లెపూలు జల్లో పెడతావా, అప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది అది చూడాలి. అది కాదు కొంతమంది, నీకు డబ్బులు అవసరం ఉంటేనే నాకు ఫోన్ చేస్తావు అనే మాటలు ఉన్నాయి కొంతమంది. నా ఫ్యామిలీకి పెడితేనే నీకు నష్టం వస్తుంది. అవును, మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ మన ఇద్దరం కలిసి ఏదో పట్టణంలో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నాం, లేకపోతే ఏదో వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉన్నాం, లేకపోతే పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నాం, లేకపోతే రెంట్కి ఉన్నాం, అక్కడ జరిగిన డిస్కషన్ అంతా ఏంటి? దాని గురించి మాట్లాడినప్పుడు సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే నీ పెళ్లి లైఫ్ బాగుందా అంటే ఎవరి పెళ్లి లైఫ్ బాగోదు. ఎందుకంటే ఇద్దరు కలిసినప్పుడు ఇద్దరికి అసలు ఎవరికి మెంటాలిటీ సెట్ అవ్వదు. మెంటాలిటీ సెట్ చేసుకోవాలి, అంతే. సెట్ చేసుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి, ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. అది లేనప్పుడు ఇట్లయితే మళ్ళీ ఫస్ట్ శాలరీ మీద కనీసం భార్యకు ఇంత హక్కు ఉంటుంది అనమాట. అని నాకు ఎత్తాడు, ఇన్ని రోజులు మా కాడే ఉన్నాడు కదా, ఇన్ని రోజులు మా దగ్గర ఇంత పైసలు అయిపోయినాయి కదా, పైసలు ఎత్తారు అన్నప్పుడు పైసలు మొత్తం తీసుకొని నేను సిట్టి కట్టుకుంటా, నేను సేవ్ చేసుకుంటా, నాకు అవసరమే. భార్య అడిగినప్పుడు ఇప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ ఎవరు? భార్య కడుపులో ఉన్న బిడ్డ, లేకపోతే భార్యకి బాగాలేదు, లేకపోతే భార్య పిల్లలు, అట్లా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది కాదు ఇప్పుడు మెయిన్ ఏంటంటే నా సెల్ఫిష్నెస్. నేను ఇక్కడ అయిపోయింది, ఈ నుండి ఒడ్డు మీద పడ్డా, ఈ నుండి మళ్ళీ అవతల ఒడ్డు మీద పడ్డా, అంతే. ఇంకా అలాంటప్పుడు వచ్చేసి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని, కలిసి లవ్ మ్యారేజ్ చేసుకొని, ఇద్దరు ఒకరికొకరు అనుకున్న తర్వాత పోయి మా ఫ్యామిలీ, మా ఫాదరు, లేకపోతే మా మదరు, మా అక్క పిల్లలు, లేకపోతే మా అమ్మమ్మ, మా తాతయ్య, ఇట్లాంటివి స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఖచ్చితంగా అవుతాయి. వాళ్ళు నీ ఫ్యామిలీ, మరి నేనెవరు అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి పండగకో పబ్బ అనుకో, మా అక్క పిల్లలకు గొంట బట్టలు, లేకపోతే మా అక్కకు గొంట, లేకపోతే మా పేరెంట్స్కి గొంట, నువ్వెవరో తెలియదు అన్నట్టు ఉన్నారనుకో, అక్కడ స్టార్ట్ అవుతుంది గొడవలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరని తీసుకొచ్చినావు, రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు నువ్వు ఎందుకు తోలుకొచ్చినావు అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళ అమ్మ పోయి ఒక కూర కుదరలేదు, బువ్వ కుదరలేదు అని ఎప్పుడైతే ఒక అబ్బాయికి చెప్తుందో, అబ్బాయి అప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏమని? తనకు వచ్చింది అంతే, తను అంతకంటే బాగా నేర్చుకోవచ్చు, కానీ తను చేసేది అదే. మీకు నచ్చితే తినండి, లేకపోతే మీరు వండుకొని తినండి అని కూడా చెప్పచ్చు. ఇట్లా కాదు ఏడన్నా కూర్చుంటే పని మనిషి లెక్క ఆ కూర వండాలరా, ఫోన్ ఏంది మాట్లాడేది, ఇట్లా కాదు. ఇట్లా చేసినప్పుడు ఏ భార్యాభర్తలకైనా డిస్టెన్స్ పెరుగుతుంది, దూరం పెరుగుతుంది. ఇంకొకటి లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ తేడా ఏంటంటే, లవ్ మ్యారేజ్కి వచ్చేసి
ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరే ఉండాలి అనేది ఒకటి ఉంటుంది సెల్ఫిష్నెస్. అది అబ్బాయిలో ఉండొచ్చు, అమ్మాయిలో ఉండొచ్చు, ఇద్దరిలో ఉంటుంది. ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరే ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఉండాలి అది ఇదని అయితే ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్లో అంటే అప్పుడో ఇప్పుడో ఎకేషన్స్ కలవడమో లేకపోతే వాళ్ళు కూడా ఈ మధ్య కలిసి ఉంటలేరు. ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ ఈ రోజుల్లో ఎవరి కాళ్ళు డివైడెడ్గా ఉండడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే అప్పుడే కొంచెం ప్రేమ పెరుగుతుంది. మళ్ళా ఆ పిల్లం పక్కన కూర్చుందనుకో, వాళ్ళ అమ్మని చూసి మాట్లాడరు, వాళ్ళ నాయనని చూసి మాట్లాడరు. అది నాకు అర్థం కాదు, మతిపోతుంది. అట్లా చేసినప్పుడు ఇంకెట్లుంటాయి అబ్బాయికి అమ్మాయి గొడవలు కాకుండా ఎట్లుంటాయి? మా అక్క ఇంపార్టెంటు, మా నాన్న ఇంపార్టెంటు, మా అమ్మ ఇంపార్టెంటు, కూర బాగాలేదు, కూర బాగాలేనప్పుడు డిస్కషన్ ఎట్లుండాలి? సరే చేస్తుంది, మంచిగా చేస్తుంది, అమ్మ అంతవరకే వచ్చు, నువ్వు వండు, తను కూరగాయలు కోసిస్తుంది, అట్లా చెప్తారు. అట్లా కాదు. మళ్ళా ఇక్కడ లాస్ట్కి వచ్చారు కులాలు. లేకపోతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తోలుకపోగలనే బట్టలు పక్కన వేయటమో లేకపోతే బట్టలు ఉతుక్కపోవడమో ఏదో ఒకటి చేస్తారు కదా. అప్పుడు కూడా మాట్లాడే విధానం, నేను కొడుకుని కాబట్టి నా బట్టలు ఉతుకుతుంది, నువ్వెవరు నువ్వు అన్నప్పుడు, నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు మా పేరెంట్స్తో కలిసి ఉన్నప్పుడు మా పేరెంట్స్ మా అమ్మ ఎవరైతే ఉంటుందో నీ బట్టలు ఉతికినప్పుడు మరి అప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ స్టార్ట్ అవ్వలేదు? నా బట్టలు నేనే ఉతుక్కుంటా, లేకపోతే ఉతికితే నా భార్య ఉతకాలి అనేది ఎందుకు స్టార్ట్ అవ్వదు? అబ్బాయిలు అందరికీ చెప్తున్నా, అమ్మాయిలు అందరికీ చెప్తున్నా. నేను ఈ ముచ్చట అమ్మాయిలకి స్టార్ట్ అయ్యేది చెప్తున్నా, అబ్బాయిలకి స్టార్ట్ అయ్యేది చెప్తాను. లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం, మనం కలిసి ఉంటాం, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాం, మనం హ్యాపీగా ఉంటాం అనేటోళ్ళు అందరికీ చెప్తున్నా ఈ ప్రాబ్లమ్స్ గురించి. ఏమైనా గిన్నెలు ఉంటాయి గవిదోయను అనుకో, మళ్ళీ పోయి వాళ్ళు కడుక్కోచుకుంటారు. అమ్మ మరి కడుక్కోచుకునే దానికి తన్నెందుకు తోమన్నావు అనేది అక్కడ అడగాలి కదా. అడక్కోకుండా వాళ్ళు ఎంత తిడుతున్నా, వాళ్ళు ఏమంటున్నా, ఆఖరికి సంపేసే కొట్టి పారే అని చెప్పినా కూడా వినుకుంటుండే హస్బెండ్లని ఇంకేం మాట్లాడతాం మనం? అట్లాంటి హస్బెండ్లను చేసుకుంటే మనం ఎంత బాధపడతాం? కానీ మొన్నొచ్చిన కామెంట్కి యాజ్ అ వైఫ్గా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా ఆయన గురించి మీకు తెలియదు పూర్తిగా, మా ఆయన ఏం చేసిండు, ఎట్లా ఉన్నాడు అనేది తెలియదు. అంతకుముందు ఎట్లయినా ఉండొచ్చు, ఎట్లయినా తిరగచ్చు, ఎట్లయినా చేయొచ్చు. కానీ నన్ను చేసుకున్న తర్వాత నాకేంటనేది నాకు బాగా తెలుసు తను. కానీ ఎవరైతే అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికైతే నేను చెప్తున్నా, అమ్మాయిలు మిమ్మల్ని తీసుకుపోయి వాళ్ళ ఇంటికి ఆడేసినప్పుడైతే ఖచ్చితంగా మీరైతే మీకు ఈ రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయికి సెల్ఫ్ అనేది చాలా అవసరం. వాళ్ళ సెల్ఫిష్నెస్ వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు ఉంచుకోవాలి, వాళ్ళ ఆత్మ సౌందర్యాన్ని పెంచుకోవాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. అలా వాళ్ళ స్కిల్స్ అన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ పని మీద ఫోకస్ చేయాలి. నేను ఇది చేయగలను, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత పెట్టుకోగలను, అట్లా ఆలోచించండి. మీకంటూ ఒక ఓన్గా ఒక ల్యాండ్ కొనుక్కోవాలి, ఓన్గా ఒక హౌస్ కొనుక్కోవాలి, లేకపోతే ఓన్గా ఒక 10 తులాలు బంగారం ఉండాలి. అది అమ్మదో నాందో లేకపోతే మొగుడుదో అయ్యి ఉండద్దు. ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం చెత్త డెసిషన్. ఎందుకంటే నేను అది చూసి వచ్చా కాబట్టి, ఆ జోన్ ఆఫ్ లైఫ్ నుండి బయటకు వస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఈరోజు గురించి కాదు, ఇప్పుడు గురించి కాదు. నేను నాకు 12 ఏళ్ళు ఉన్న కానీ నేను ప్రతిదీ చూసి చేసి ప్రతి దాంట్లో ఈ తలనొప్పి చూసి వచ్చా నేను. కాబట్టి మీ అందరికి చెప్తున్నా. మళ్ళీ నేను ఇప్పుడు రీసెంట్లీ ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. అబ్బాయి ఉన్నప్పుడు అబ్బాయి సైడ్ పేరెంట్స్కి చెప్తున్నా, ఇది అబ్బాయిల సైడ్ పేరెంట్స్కి మాత్రమే. అబ్బాయిలు ఉన్నప్పుడు ఎవరు కూడా కొడుకు ఉన్నప్పుడు మాట్లాడరు, కోడలు ఉన్నప్పుడు మాట్లాడతారు. ఏం సంపాదించిర్రు, ఏం చేసిర్రు, పట్టణంలో అటు తిరిగిండ్రు, ఇట్లా తిరిగిండ్రు, ఇల్లు సంపాదన అన్ని ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఉంటుర్రు. ఆ అబ్బాయి సైడు ఎవరైతే అమ్మా నాన్న ఉంటారో వాళ్ళ అమ్మా నాన్న కూడా వాళ్ళని ఎందుకు రానిచ్చిర్రు, వాళ్ళకి ఎందుకు పెడుతురు ఫుడ్డు, అసలు మేం చేస్తే తింటుర్రు, ఇట్లాంటివి మాట్లాడతారు. అదే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని మీ ఇంటికి ఒక అమ్మాయిని తీసుకొచ్చినప్పుడే గెట్ అవుట్ రాస్కెల్, నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడి చేసుకున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు పెంచు, దాన్ని ఫస్ట్ పెంచి దానికి పుట్టే పిల్లల్ని నీది ఒక ఫ్యామిలీ తయారు చేసుకో. నీకు అప్పుడు రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది. 7-8 ఏళ్ళ నుండి మాకు రూపాయి ఇవ్వలేదు నువ్వు డబ్బులు, నువ్వు ఇంకొకటి సినిమా ఫీల్డ్ కానీ లేకపోతే ఇంకొకటి చదువు ఫీల్డ్ కానీ లేకపోతే ఇంకొకటి నేను అది చేస్తా ఇది చేస్తా బీటెక్ చేస్తా లేకపోతే సాఫ్ట్వేర్ చేస్తా అని చెప్పేసి నీ టైం అంతా కొలాబ్ చేసిన తర్వాత నువ్వు వీడికి వచ్చినావు. ఇక్కడికొస్తే నీ పిల్లాన్ని పట్టుకొస్తే ఎందుకు సాగాలి, మేము బయటికి పోండి అని చెప్పి గెంటేయండి, ఇద్దరిని కలిపి గెంటేయండి. ఎందుకంటే ఇద్దరు కలిసి తప్పు చేసిరు కాబట్టి. కానీ ఇక్కడ అట్లా కాదు, నా కొడుకు నా దగ్గరనే ఉండాలి, కోడలు బయటికి వెళ్ళిపోవాలి. ఇది ఎక్కడ న్యాయం? అసలు డిస్కషన్ అనేది ఎట్లవుతుంది ఏంటి, అది పేరెంట్స్ మెంటాలిటీ నుండి స్టార్ట్ అవుతుంది. అది హస్బెండ్కి పూతారనమాట. ఏమని
ఆడది అది చెప్పినట్టు వినాలి. ఇదే అబ్బాయి తండ్రికి స్టార్ట్ అవుతుంది. ఇది ఫోన్ ఆడుతుంది, ఫోన్ పట్టుకుంది, ఫోను పొద్దుగూగులు ఫోనేనా, ఫోన్లు పట్టుకుంటే సంసారాలు అయిపోతాయా, ఫోన్లతోటి సంసారాలు. అబ్బాయి తండ్రికి ఎందుకు స్టార్ట్ అవుతుంది? అబ్బాయికి స్టార్ట్ అవ్వాలి కదా, అబ్బాయికి చెప్పే కెపాసిటీ ఉండాలి కదా. తను ఒక పని చేస్తుంది, ఆ పని పర్పస్లో ఫోన్ పట్టుకుందేమో, తనేంటో నాకు తెలుసు కదా, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం అని ఎప్పుడైతే కూర్చొని మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారో, మీరు చేసే పని గురించి కూర్చొని మాట్లాడడం, లేకపోతే మీ సేవింగ్స్ మనీ గురించి ఇద్దరు కూర్చొని మాట్లాడడం, లేకపోతే ప్రతి ఒక్క దాని గురించి ఇద్దరు ఎప్పుడైతే కూర్చొని మాట్లాడతారో, పోనీ మీ అమ్మకి ఏదో పెట్టాలనుకో, మీ చెల్లెకి ఏదో పెట్టాలనుకో, ఏదైనా సరే ఫ్యామిలీకి పెట్టాలనుకున్నా కూడా అందరు కూర్చొని మాట్లాడితే, ఇటు సైడ్ పెట్టాలనుకున్నా అటు సైడ్ పెట్టాలనుకున్నా కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడితే అదొక సొల్యూషన్ దొరుకుతుంది. అట్లా కాదు ఇట్లా కాదు, నా దారి నాదే నీ దారి నీదే, నువ్వు చేయి నేను చేసేటి నేను చేస్తా, నాకు మనీ సేవింగ్ ఉండాలి అని అబ్బాయి ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడే గొడవలు స్టార్ట్ అవుతాయి, ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. అబ్బాయి తల్లిదండ్రులకి తెలీదా? ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉంది, లేకపోతే ఒక అమ్మాయికి బాగాలేదు, భార్య అనే దానికి ఒకదానికి ప్రెగ్నెంటో, లేకపోతే బాగాలేకపోవడమో, లేకపోతే సిజరీన్ అవ్వడమో, లేకపోతే ఇంకెట్లా అవ్వడం, కానీ వాళ్ళ కొడుకు వాళ్ళు సేఫ్గా ఉండాలి, బాగుండాలి అనేదే ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అమ్మాయి బాగుండాలి అని ఆలోచించరు. అక్కడ మిస్టేకే కదా అది. అట్లనే కూర వండడం రాని ఒక ఆడబిడ్డ ఇంటికి వస్తుంది. ఇది అందరు ఆడబిడ్డల గురించి చెప్తున్నా. కూర వండడం రాని కొంతమంది ఆడబిడ్డలు ఇంటికి వస్తారు, వాళ్ళకి కూర వండడం రాదు. 15 ఏళ్ళు అయిపోతుంది వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి, అలా కూర వండడానికి రాదు, బువ్వ వండడానికి రాదు. కూర వండడానికి రాదు, బువ్వ వండడానికి రాదు. ఎప్పుడూ ఫర్ ఎగ్జాంపుల్గా ఈ అమ్మాయి ఆ కొత్త ఇంటికి పోయినప్పుడు ఏదో కూర చేస్తుంది, అది అసలు బాగోదు, అది అసలు ఏదో కుదరదు అన్నట్టు కూడా కాదు, కుదిరిద్ది, మంచిగా ఉంటుంది, బాగుంటుంది, తినే రకంగానే ఉంటుంది. పాడైపోయింది అని డిస్కషన్. ఈ అమ్మాయి పక్కన ఎవరో కన్న బిడ్డ వీళ్ళింటికి వస్తే ఆ అమ్మాయి గురించి అంత డిస్కషన్ మనం పెడుతున్నాం. అరే పొద్దున నాకు ఒక కూతురు ఉంది, ఆడబిడ్డలందరూ థింక్ చేయాల్సింది. నాకు ఒక బిడ్డ ఉంది, నా బిడ్డ కూర వండడం రాకపోతే వాళ్ళ అత్తగారింటికి పోయినాక ఏమంటారో, తిడతారేమో అనే కాన్సెప్ట్ ఒకటి బ్రెయిన్లో ఉంచుకోవాలి ఆడబిడ్డలు. అట్లనే నేను కానీ నాలాగపోయిన కోడలు కూడా అన్నీ ఇదే ఆలోచించాలి. అరే నా బిడ్డకు వండడానికి రాదు కదా, రేపు పొద్దున నా బిడ్డ అత్తగారింటికి పోయినాక ఇదే ఇబ్బంది పడుతుందేమో, ఈ పిల్లని నేను అంటున్నా అంటే మనం ఎప్పుడైతే అనకుండా రియాలిటీకి వస్తామో, మన బ్రెయిన్ని మన కంట్రోల్లో పెట్టుకుంటామో దానికి అలవాటు పడిపోతాం మనం. రేపు పొద్దుగాల వాళ్ళు ఎవరైనా అన్నా కూడా అది జస్ట్ లైట్, అసలు పట్టించుకోవద్దని చెప్పేసి అంటాం అనమాట. మన బిడ్డలకు మనం చెప్తాం, అలా అట్నే అంటారు, వదిలే బిడ్డ అని చెప్తాం. కానీ అది ఎట్లా కాదు, అసలు నీ 14 ఏళ్ళు వచ్చినా కూడా నీ కూర చేయని కొంతమంది, కూర చేయడం రాని ఆడబిడ్డలు తల్లిగారింటికి వచ్చి రూబాబు చేస్తారు. రూబాబు ఆమె అట్లా చేసింది, ఆమె అస్సలు మంచిగా చేయలేదు, అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు, అది కరెక్ట్ కాదమ్మా. బాగలేనప్పుడు అన్ని మాటలు అన్నప్పుడు అది మొగుడికి ఫుల్ స్టాప్ పెట్టడం రావాలి. సెకండరీకి మొగుడికి ఫుల్ స్టాప్ ఎట్లా పెట్టడం రావాలి? నువ్వు ఆ రోజు వండినావు కదా, మంచిగా ఉందా మరి, అది ఆ రోజు బాగాలేదు కదా, మరి ఇప్పుడు తనని ఎందుకు పాయింట్ అప్ చేస్తున్నావు? ఆ పిల్ల కొత్తగా వచ్చింది, లేకపోతే ఆ పిల్లకి వచ్చు వంట చేయడం, లేకపోతే ఆ పిల్లకి ఈరోజు బై మిస్టేక్ కుదరలేదు, ఆ పిల్ల వంటలు నువ్వు ఎప్పుడైనా తిన్నావా? ఎందుకు అమ్మాయినట్టు పాయింట్ అప్ చేస్తున్నావు? వేరే వాళ్ళ ఇంటికా నుండి వచ్చిందని మనం పాయింట్ అప్ చేయకూడదు అనేది అన్న కానీ వాళ్ళ ఎవరైతే తీసుకెళ్ళిన హస్బెండ్ ఉంటాడో అప్పుడు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకుండా నీ తోపుని, నేను మొగోడిని, నువ్వేం పీకు ఏం చేస్తావో చెయ్యి అని ఆ డిస్కషన్స్ రావద్దు. అవి వచ్చినప్పుడే ఈ గొడవలు స్టార్ట్ అవుతాయి. నువ్వు ఎక్కువ నేను తక్కువ, నువ్వెక్కువ నేను ఎక్కువ, దీనికాడే ఫైట్ అవుతుంది. మీరందరూ ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటారో అందరికీ చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా, నేను పడేదాన్ని బట్టి చెప్తున్నా, ఇద్దరు ఒకరు కూర్చొని మాట్లాడుకోండి. అమ్మాయి చేసే పని అయినా అబ్బాయికి చెప్పండి, అబ్బాయి చేసే పని అయినా అమ్మాయికి చెప్పాలి. ఇద్దరు కలిసి డిస్కషన్ చేసి ఓకే దీంట్లో ఇంత వర్త్ ఉంది, ఈ పని చేద్దాం అని చెప్పి మాట్లాడుకొని కూర్చొని అప్పుడు డెసిషన్ తీసుకోండి. అమ్మాయి చేసే పనులన్నీ అబ్బాయికి తెలుస్తాయి, అబ్బాయి చేసే పనులు మాత్రం అమ్మాయికి తెలియకూడదు. ఎందుకంటే నేను మొగోడిని అట్లా కాదు. నువ్వు మొగోడు అయిన తర్వాత ఒక అమ్మాయికి హస్బెండ్ వైను అనమాట. హస్బెండ్ అయినప్పుడు హస్బెండ్ క్లారిటీగా హస్బెండ్ ఏదైతే చేయగలడో అది ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి. అర్థమైందా? ఊరికే ఏమనంటే మీ పేరెంట్స్ చెప్పిర్రా, మా పేరెంట్స్ చెప్పిర్రా, మీ పేరెంట్స్ ఇట్లా చెప్పిర్రు, మా పేరెంట్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరు కలిసి ఉండేది, మీరు ఒక చిన్న ఫ్యామిలీ తయారు చేస్తారు. ఇప్పుడే ఒక లిటిల్ ఫ్యామిలీ ఒకటి తయారవుతుంది. ఇటు నీ సైడ్ నుండి ఒక బిడ్డ కొడుకు రాబోతుంది, అమ్మాయిని నీ బిడ్డని కొడుకుని క్యారీ చేస్తుంది. లేకపోతే ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళకైతే చెప్తున్నా, మీ పిల్లల్ని మంచిగా చదివించడానికి పొద్దుగాల లేగుతుంది, పని చేస్తుంది, ఆయనతో జాబ్కి పోతుంది, స్కూల్ తోలిస్తుంది.
ఎన్నో చేస్తారు ఆడబిడ్డలుగా. వాళ్ళు ఈ రోజుల్లో ఖాళీగా ఉండడానికి ఏ ఆడబిడ్డ కూడా ఇష్టపడతలేదు. అందుకని చెప్తున్నా, ప్రతి ఒక్క మొగోళ్ళకి చెప్తున్నా, ఆడోళ్ళకి చెప్తున్నా, అందరికి కూడా ఇదే చెప్తున్నా. చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎవడెట్లా లైఫ్ని నాశనం చేసుకుంటాడు, ఎవడెట్లా ఏ లైఫ్ ఎటు పోతుంది అనేది ఖచ్చితంగా క్లారిటీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రేణుగనకుల. డోంట్ ఫర్గెట్, అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కల్లా కూడా మర్చిపోకరి. బాయ్ బాయ్.